అంటే ఈ సంక్షోభంతో కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ప్రత్యేకంగా ఒక విమానయాన సంస్థతో ఏమన్నా టైఅప్ పెట్టుకుంటుందా? ఇంకా చేసేదే ఉంది, ఎయిర్ ఇండియా లాగా. వాళ్ళు ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే సీరియస్గా ఓన్లీ ప్రైవేట్ వాళ్ళతో పెడితే ఈ పెంట వస్తుంది. ఇదివరకు ఏంటంటే ప్రభుత్వంలో పెడితే వాళ్ళు సమ్మెలు ఓడలు చేస్తుంటారు, అందుకని ప్రైవేట్ ప్రోత్సహించారు. ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తారు ఇట్లాంటి డ్రామాలు. ఇటు సమ్మని చెప్పకుండా చేస్తాడు, అది సమ్మని చెప్పి నోటీస్ అన్న ఇచ్చి చేస్తాడు. కాబట్టి రెండు ఉండాలి. మనది మిక్స్డ్ ఎకానమీ, ప్రభుత్వ ప్రైవేట్ రంగం. ఇప్పుడు రష్యా చైనా లాంటి ప్రభుత్వ రంగం, ఇప్పుడు వాళ్ళే మిక్స్డ్ పెట్టుకుంటారు. అమెరికా ప్రభుత్వ రంగం, ఇది ప్రైవేట్ రంగం అక్కడ. వాళ్ళు కాకపోతే ప్రైవేట్ మీద కంట్రోల్ ఉంది వాళ్ళకి, మన దగ్గర కంట్రోల్ లేదు. కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ రంగం రెండు పార్టిసిపేషన్ ఉండేటట్టు చూసుకోవాలి అన్నిట్లో కూడా. అంటే త్వరగా కోలుకునే అవకాశం ఉందా ఈ కోతతో? ఈ 10% కోత, ఈ సంక్షోభం కొంత ఎక్కువ కాలం ఉండొచ్చు. ఇండిగోకి పెద్ద దెబ్బ ఇది, ఎప్పుడు తేరుకుంటుందో తెలియదు అండి. ఇప్పటికిప్పుడు దాన్ని నమ్మలేం మనం, నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఆ పడిన భారం, ఆ 10% వలన 200 విమానాలు క్యాన్సిల్ అవుతాయి, అదొక బ్యాండ్ పడుతుంది. ఆదాయం పడిపోతుంది 3-4 కోట్లు రోజుకి. అది కాకుండా దాని పేరేంటది, ఇప్పుడు ఇంకా గుడ్ విల్ దెబ్బతింది. మూడో వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ 4 రోజులు అక్కడ ఫ్లైట్స్ అట్టగా ఉంచినందుకు అద్దె, అదొక భారం. ఇవన్నీ పెద్ద దెబ్బే. మరి వీడు గనక అమెరికాలో ఉన్నటువంటి ఆ సోరోస్ గ్రూప్ కూడా అయ్యి ఉంటే, సోరోస్ ఏమన్నా డబ్బులు పెట్టుకుంటాడేమో వీడికి చూడాలి. అది పెట్టుకుంటే రేపు పొద్దున ఆ లంగ్సమ్ డబ్బులు వస్తే ఈడీ పట్టుకుంటుంది రేపు పొద్దున. చాలా జరుగుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి కేంద్రం అయితే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంది.